ఊహలకే కాదు, నిజ జీవితానికి అద్దం పట్టే కథలు. ప్రతి కథలో ఒక పాఠం, ప్రతి పాఠంలో మీకు కొత్త అనుభవం. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా భిక్షపతి అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళ్తున్నాడు. నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉంది. అలసిపోయిన భిక్షపతి హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి. అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకొని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అతడికి నవ్వొచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకు అంత చిన్న కాయలు, అంత సన్నటి గుమ్మడి తీగకు అంత పెద్ద పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ భిక్షపతి నిద్రపోయాడు. అతను నిద్రలేచి చూసేటప్పటికీ అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అతనికి వెన్నులో వణుకు పుట్టింది. అమ్మో, ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి నా మీద పడి నా తల పగిలి ఈ పాటికి చచ్చుండేవాడిని అని అనుకున్నాడు. కాబట్టి దేవుడే తెలివైనవాడు, ఎంతో దూరదృష్టి కలవాడు అనుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.